ఆ గ్రామం చాలా చిన్నది. అక్కడ ప్రజల జీవితం ప్రశాంతంగా సాగేది. ఆ గ్రామానికి పక్కనే ఉన్న కొండల మధ్య పచ్చని గడ్డి విస్తరించి ఉంది. ఆ గడ్డి మీద ప్రతిరోజు గొర్రెలు మేపుతూ రాము అనే చిన్న కాపరి జీవించేవాడు. రాము ఉదయం లేవగానే తన తండ్రి ఇచ్చిన అన్నాన్ని కట్టుకుని గొర్రెలతో కలిసి అడవివైపు వెళ్ళేవాడు. మొదట్లో అతనికి పని చాలా ఇష్టం. కానీ రోజులు గడిచే కొద్దీ అడవిలో ఒంటరిగా ఉండటం అతనికి విసుగ్గా మారింది. చుట్టూ నిశ్శబ్దం, మాట్లాడడానికి ఎవరూ లేరు. అప్పుడప్పుడు గాలి ఊపిరాడే శబ్దం తప్ప అక్కడ ఇంకేమీ వినబడేది కాదు. ఒకరోజు రాముకి ఒక ఆలోచన వచ్చింది. ఊర్లో వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ వాళ్ళను పిలవడానికి కారణం ఏమీ దొరకలేదు. అందుకే సరదాగా ఒక పని చేద్దాం అనుకున్నాడు. గొంతు మొత్తం ఉపయోగించి పులి వచ్చింది అని గట్టిగా అరిచాడు. గ్రామంలో వాళ్ళంతా తమ పనులు మానేసుకుని కర్రలు కొడవళ్ళు పట్టుకుని అడవి వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ పులి లేదు. రాము మాత్రం నవ్వుతూ నిలబడ్డాడు. గ్రామస్తులకు చాలా కోపం వచ్చింది. ఇలా అబద్ధం చెప్పడం మంచిది కాదు అని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. రాము దీనిని సరదాగా తీసుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ అదే పని చేశాడు. మళ్ళీ ఊళ్ళో వాళ్ళు వచ్చారు. మళ్ళీ పులి లేదు. ఈసారి వాళ్ళు ఏమి మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత అడవిలో నిజంగానే ఒక పులి వచ్చింది. గొర్రెలను చూసి అది దగ్గరకు రావడం మొదలు పెట్టింది. ఈసారి రాము భయంతో వణికిపోయాడు. గొంతు చించుకొని పులి వచ్చింది, నిజంగా పులి వచ్చింది అని అరిచాడు. కానీ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రాము మాటల మీద నమ్మకం లేకుండా పోయింది. పులి గొర్రెలను తీసుకెళ్లిపోయింది. రాము నేలపై కూర్చొని తను చేసిన తప్పును గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాయంత్రం అయ్యాక గ్రామస్తులు విషయం తెలుసుకుని వచ్చారు. రామును చూసి వాళ్ళకు జాలి వేసింది. కానీ ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు, చూడు నాన్న, నిజం ఒక్కసారి పోతే మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. ఆ రోజు నుంచి రాము ఎప్పటికీ అబద్ధం చెప్పలేదు. నిజం ఎంత విలువైందో అతనికి ఆ అనుభవం నేర్పింది. అబద్ధం మనిషిని ఒంటరిగా చేస్తుంది. నిజం మాత్రమే నమ్మకాన్ని కాపాడుతుంది. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ మిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.